శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. మన ఓం శాంతి ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. మీరు ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూసినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి పక్కనే ఉంటే గంట సింబల్ యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు వచ్చేస్తుంది. మరి వాళ్ళ మన వీడియోలో శనివారము మే 3 తులారాశి వారికి ఈరోజు ఆరోగ్యము, విద్య, ఉద్యోగము, ఆర్థిక స్థితి, కుటుంబము మరియు వ్యాపారం సంబంధించిన గోచార ఫలితాల గురించి తెలుసుకుందామండి. ఈ రోజులో ప్రతి ఒక్కరికి ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. సమస్యలు లేని వారంటూ ఎవరు ఉండరండి. అంటే ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయము అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారము, ప్రేమించి మోసపడము, ఆరోగ్యము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం నిలకడ లేకపోవటము, రాజకీయము, మీ మీద ఎవరైనా చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ఎవరికుండే సమస్యలు వారికి ఉంటాయి. అయితే ఏ సమస్యకైనా ఈ గురువు గారు గంటలో పరిష్కారం చూపిస్తారండి. గురువు గారి పేరు వచ్చి పవన్ నమ్మూదిరి గారు. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9043637512. 100% గంటలో పరిష్కారం చూపిస్తారు. చాలా నమ్మకమైన గురువుగారండి. ఒక్కసారి ప్రయత్నించండి. మన గురువుగారు స్త్రీ పురుష వశీకరణ చేయడంలో నెంబర్ 1 స్పెషలిస్ట్ అని చెప్పుకోవచ్చు. మరి ఇవాళ మన వీడియోలో తులారాశిలో జన్మించిన వారికి జ్యోతిషాస్త్రం మరియు గ్రహాల ప్రభావం ఏ విధంగా ఉందో తెలుసుకుందాము. తులారాశి అనేది రాశిచక్రంలో 7వ స్థానంలో ఉంటుంది. చిత్త 3-4 పాదాలు, స్వాతి 4 పాదాలు, మరి విశాఖ 3 పాదాలు జన్మించిన వారు తులారాశికి చెందిన వారు అవుతారు. తులారాశి వారికి శుక్రుడు అధిపతిగా ఉండగా ఈ రాశి వారికి శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి అనుగ్రహం అనేది ఎప్పుడు ఉంటుంది. వీరికి రియల్ ఎస్టేట్ వ్యాపారం అనేది బాగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు. మీరు ఎన్నాళ్ళ నుంచో ఒక ప్రాబ్లం వల్ల చాలా రకాల ఇబ్బందులు అయితే పడుతూ ఉన్నారు. కానీ ఈరోజు మీరు అత్యవసరంగా భౌతిక వాస్తవికతను మీ దృష్టితో సమతుల్యం చేసే కళలను అర్థం చేసుకోవాలి మరియు ప్రావీణ్యం పొందాలి. మీ ప్రణాళికలు ప్రతిరాష్ట్రమైనవి అయినప్పటికీ మీ ప్రణాళిక పైన ఉన్న వాస్తవ అడ్డంకులను మీరు అర్థం చేసుకోవాలి. లేకపోతే మీ అన్ని మంచి ఉద్దేశాలు ఉన్నప్పటికీ మీరు ఘర్షణకు గురవుతారు. మీ ప్రణాళికలు మీలాగే దృఢ నిశ్చయము మరియు ప్రతిష్టాత్మకమైన మరోసారి ప్రణాళికలతో విభేదించవచ్చని కూడా అర్థం చేసుకోవాలి. ఈరోజు శారీరకంగా శ్రమతో కూడిన కార్యకలాపాలు జరగబోతున్నాయి మరియు మీరు దాని ప్రతి నిమిషాన్ని ఆస్వాదించబోతున్నారు. మీరు మీ ఫామ్లో అగ్రస్థానంలో ఉంటారు మరియు అన్ని క్రీడా మరియు అథ్లెటిక్ కార్యకలాపాల్లో అద్భుతంగా రాణిస్తారు. మీరు మిమ్మల్ని మీరు కష్టపడి నడిపించుకునే ధోరణిని కలిగి ఉంటారు. మీ విజయంతో మిమ్మల్ని మీరు దూరం చేసుకుంటారు. అయితే మీరు మీ ఆహారాన్ని నియంత్రించాలని గుర్తుంచుకున్నంత వరకు ఇది ఎటువంటి ప్రతికూల ప్రభావాలను అయితే చూపదు. మిమ్మల్ని బాగా ఆకట్టుకునే వ్యక్తిని మీరు కలుసుకోవచ్చు, కానీ మీకు కొన్ని మానసిక పరిమితులు ఉంటాయి. వారు మీకోసం అందించే దాని ఆధారంగా మీరు ఎవరినైనా ఎంచుకోవాలనుకుంటారు, కానీ ప్రేమ అంత డిమాండ్ చేసేది కాదు. కాబట్టి మీరు ప్రేమించాలనుకుంటే మరియు ప్రేమించబడాలనుకుంటే మీరు మీ భావజాలాన్ని వదులుకోవాలి మరియు పంచుకోవడంలో నమ్మాలి. మీరు మీ వ్యక్తిగత పనిలో బిజీగా ఉన్నట్లు మరియు కొంతకాలంగా మీ వృత్తిపరమైన పనిని పక్కన పెట్టినట్టు అనిపిస్తుంది. కానీ కార్యాలయంలో ప్రజలకు మీ అవసరం చాలా ఉంది. మీరు ఫోన్లో లేదా ఈమెయిల్లో సమాధానం చెప్పలేకపోయినా పర్వాలేదు. ఖర్చులు పెరుగుతున్నట్లు అనిపిస్తుంది, కానీ మీరు త్వరలోనే ఊహించని సంపదనైతే పొందబోతున్నందున మీరు కోల్పోయిన డబ్బును తిరిగి అయితే పొందగలుగుతారు. అందమైన సున్నితపు కమ్మని సువాసన ఉన్న కాంతివంతమైన పువ్వు వలె మీ ఆశ వికసిస్తుంది. మీకున్న ఎక్కువ సొమ్ము మొత్తాన్ని సురక్షితమైన చోట పెట్టండి. అది మీకు నమ్మకమైన రీతిలో అధిక మొత్తాలను రాబోయే రోజులు తెచ్చిపెడుతుంది. మీ అతి ఉదార స్వభావాన్ని బంధువులు అలుసుగా తీసుకొని దుర్వినియోగపరచడానికి ప్రయత్నిస్తున్నారు. మీకు మీరుగా నియంత్రించుకోండి, లేకుంటే మోసపోతారు. మీరు గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే ఉదారత కొంతవరకే అయితే మంచిదే, కానీ మితిమీరితే ప్రమాదాలకు దారితీస్తుంది. స్నేహం గాఢమైనందువలన ప్రేమగా మారి ఎదురొస్తుంది. జీవితం ఆనందంగా ఉండటానికి మీ సన్నిహితులతో కలిసి సమయాన్ని గడపాలి. లేనిచో మీరు ఇబ్బందిలో ఉన్నప్పుడు ఎవరు మిమ్మల్ని రక్షించడానికి రారు. మీ జీవిత భాగస్వామి ఈరోజు మీకు అదనపు స్పెషల్ టైం ఇస్తారు. ఈరోజు మీరు విదేశాల్లో ఉన్నవారి నుండి కొన్ని చెడు వార్తలు అయితే వినబోతున్నారు. మీ బెడ్రూమ్ యొక్క దక్షిణ గోడపై 0 వాట్ ఎరుపు బల్బ్స్ ఉంచండి మరియు మీ కుటుంబానికి ఆనందం తెస్తుంది. ఈరోజు మీకు ఆరోగ్యం పరంగా 5, సంపద 3, కుటుంబం 1, ప్రేమ సంబంధ విషయాలు 3, వృత్తి 1, యువతల జీవితం 3. మరి తులారాశి వారికి శనివారం ఏప్రిల్ 3వ తారీఖున గ్రహాలు ఈ విధంగా గోచరిస్తున్నాయి. మీకు కానీ మా వివరణ నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి కొంతమంది తులారాశి వారికి మన వీడియోని షేర్ చేయడం ద్వారా వారికి ఉపయోగకరంగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.